స్వతంత్రం వచ్చిందా లేక జెండా ఎగరవేయడమే మిగిలిందా? ఆగస్టు 15 ప్రతి సంవత్సరం వస్తుంది. జెండా ఎగురుతుంది, జాతీయ గీతం వినిపిస్తుంది, స్వీట్లు పంచుకుంటాం, సెల్ఫీలు తీసుకుంటాం. కానీ నిజంగా మనం స్వతంత్రులమేనా? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు తీసుకెళ్ళింది బంగారమా లేక మనం ఇప్పటికీ కోల్పోతున్న నిజాయితీయా? ఈరోజు మనల్ని దోచుకుంటుంది విదేశీయులు కాదు, మనలోనే కొందరు. అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగం, అబద్ధపు హామీలు, ప్రజలు కష్టార్జిత డబ్బుతో స్వార్థం, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడుందండి స్వతంత్రం? ఒకరు స్వేచ్ఛగా మతాన్ని ఆచరిస్తే ఇంకొకరు భయంతో జీవిస్తున్నారు. ఒకరు రిజర్వేషన్స్ మాకు దక్కాయని సంతోషిస్తే మరొకరు మాకు అసలు రిజర్వేషన్సే లేవని బాధపడుతున్నారు. ఒకరు అధికారంలో ఉన్నామని గర్వపడుతున్నారు, మరొకరేమో అదే అధికారం మమ్మల్ని అణిచివేస్తుందే అయ్యో అని కన్నీరు పెడుతున్నారు. ఇన్ని పరిస్థితుల్లో కూడా మనం ఇలాంటి స్వతంత్రాన్ని జరుపుకుంటున్నామా? మన స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలు ఇచ్చింది ఇలాంటి భారతదేశం కోసమా? వాళ్ళు కలలు కన్నది ప్రతి పౌరుడికి గౌరవం ఉండే దేశం కోసం, న్యాయం అందరికీ సమానంగా దక్కే దేశం కోసం, నిజాయితీకి విలువ ఉండే దేశం కోసం, ప్రజలే అసలైన యజమానులు అయ్యే దేశం. స్వతంత్రం అంటే కేవలం విదేశీ పాలన నుంచి బయటపడడం కాదండి. అవినీతి నుంచి స్వాతంత్రం, భయం నుంచి స్వాతంత్రం, అన్యాయం నుంచి స్వాతంత్రం, ద్వేషం నుంచి స్వాతంత్రం, అజ్ఞానం నుంచి స్వాతంత్రం. ఇదే నిజమైన స్వాతంత్రం నా దృష్టిలో. ఈ ఆగస్టు 15న జెండాకు సెల్యూట్ చేసే ముందు ఒక్కసారి మన మనసుల్ని కూడా అడుగుదామా? నేను ఈ దేశానికి నిజాయితీగా ఉన్నానా? నా వల్ల సమాజానికి మేలు జరుగుతుందా? నేను మారితే దేశం కొంచెమైనా మారుతుందా అని. ఎందుకంటే ఈ దేశాన్ని మార్చేది ఒక్క నాయకుడే కాదు, దేశాన్ని మార్చేది ఒక్క బాధ్యత గల పౌరుడు. స్వతంత్ర సమరయోధులు మనకు స్వేచ్ఛనిచ్చారు, దాన్ని కాపాడడం మన బాధ్యత. జై హింద్, వందే మాతరం.